ప్రస్తుతం మనం బాలాజీ జిల్లా ఏరుపేడు మండలం గుడిమల్ల గ్రామంలో ఉన్న శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం గురించి చెప్పుకుంటున్నాం. ఈ దేవస్థానం ఎక్కడుందంటే తిరుపతి జిల్లా, తిరుపతి నుండి 17-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే రేణుగుంట ఎయిర్పోర్ట్ నుండి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అన్ని గుడులలాగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటాయి, కానీ ఈ దేవాలయం ఎండోమెంట్ ప్లస్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ జరుగుతుందండి. ఈ గుడి ఆకారం చూసారంటే గుడి బయట గోపురాన్ని చూడటం కానీ, గుడి లోపల గర్భగుడిలో చూడటం కానీ చూస్తే ఏనుగు కూర్చున్న వెనక వైపు గజపుష్టాకారం ఉంటుంది. అలాగే ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి కాశీ నుండి గంగాదేవి దక్షిణ కైలాసం అన్న శ్రీకాళహస్తిని కలుపుకుంటూ స్వర్ణముఖి నదితో భూగర్భ జల మార్గముగా వచ్చి స్వామివారి ఏకశిలను అభిషేకించుకుంటుంది. ఈ గుడిలో ఉన్న దేవతామూర్తులు చెప్పుకుంటే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు. అలాగే ఆనందవల్లి అవతారంలో రూపంలో శ్రీ అమ్మవారు కనకదుర్గాదేవి పార్వతీ అమ్మవారిని అని చెప్తున్నారు. అలాగే సూర్య భగవానులు కూడా ఇక్కడే ఉన్నారు. గణపతి ఉన్నారు, శ్రీ మహాగణపతి ఉన్నారండి. అలాగే దక్షిణామూర్తి అవతారం రూపం ఉందండి. ఈ గుడి లోపల స్వామివారి ఆభరణాలు ఒక లాకర్లో ఉంచి ఉంటారు. ఆ లాకర్ కూడా గోడలో ఉంటుందని అంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ దేవాలయాన్ని చోళరాజులు, పల్లవరాజులు కాలం నాటి నిర్మాణం ఉన్నట్టుగా పేర్కొన్నారు. శివలింగం కూడా నవపాషాణాల శివలింగం, 9 రకాల నవపాషాల శివలింగం. ఇక్కడ నుండి 70 కిలోమీటర్లలో అత్తిరాల గ్రామం అని, పరశురాముడు అత్తిరాల గ్రామంలో గొడ్డలని అది కడిగినట్టుగా చెప్పడంతో అక్కడ నుండి పాపకి నదిగా ప్రవహించి ఆ నది ప్రవహిస్తూ 50 కిలోమీటర్లకు రాగా మొగలియేరుగా పేరు మారింది. మొగలియేరు కాలక్రమేణా ముందుకెళ్తూ స్వర్ణముఖి నదిగా పేరు మారిందని చెప్పుకుంటున్నారు. స్వర్ణముఖి నది శివలింగానికి చేస్తే పరశురాముడికి శాప విమోచన కలుగుతుందనేసి భావించి ఆకాశవాణి రూపంలో ఆయనకి తెలియజేయడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడికి వచ్చి రోజు పూజ చేస్తుంటారు. శ్రీహస్త్య దోషం పోతుందని చెప్పగా ఇక్కడికి వచ్చి రోజు పూజ చేస్తుంటారు. ఈ గుడికి నాట్య మండపం కూడా ఉన్నట్టు, కొన్ని దాడుల వల్ల అది నిర్మాణం పూర్తిగా లేనట్టుగా కూలిపోయినట్టుగా చెప్తున్నారు. అలాగే ఈ గుడి పూర్తి చరిత్రను వినడానికి ముందుకెళ్తాం. ఈ గుడి ఎవరు ప్రతిష్ఠించారో తెలియదు, కానీ ఈ గుడికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడో యూపీలో మధురా మ్యూజియంలో ఉజ్జయిని కాలంలో వాడిన నాణ్యాల మీద కనిపించాయటండి. ఇది చాలా గొప్ప విషయం అండి. అరుదైన శివలింగం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి జిల్లా ఏరుపేడు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పరశురామ స్వామి వారి దేవస్థానముగా పేరు పొందింది. ఈ దేవాలయం త్రిమూర్తులలో ఒకే విగ్రహంలో ఉండటం, నవపాషాణంతో ఏర్పాటైనటువంటి విగ్రహం. బ్రహ్మ, పరశురామ అవతారంలో విష్ణువు, మానవ పురుషాంగం ఆకారంలో శివుడు ఉంటారు. సృష్టి, స్థితి, లయ ఒకే చోట ఉండటం ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఉండదు. ఇంతటికి ముందు ఎన్ని దేవాలయాలు ఉన్నా ఇప్పటికీ మొట్టమొదటి శివాలయంగా పేర్కొన్నారు. ఈ దేవాలయం విశిష్టత ఏమిటంటే, పరశురాముడు తల్లిని చంపిన తరువాత బతికించిన తాను దశావతారాల్లో 6వ అవతారం కాబట్టి
కర్త అర్జునుల మొత్తం మటుమాయం చేసినప్పటికీ తాను కర్తవ్యాలు ముగించుకున్న తర్వాత స్వర్గానికి పోయేటప్పుడు తాను చేసుకున్న మాతృహత్య స్త్రీహత్య మహాపాపంగా భావించి అంతకు మించిన పాపం ఇంకోటి లేదని భావించి తండ్రిని పోయి అడుగుతాడు. జమదగ్ని మహారాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నీ వల్లే నేను మహా పాపాలను మూటగట్టుకున్నాను, ఏం చేయాలి అంటూ అడుగుతారు. దేవతలందరూ ఒక కూటమిగా చేరి నిన్ను శివుడు మాత్రమే తీసుకొని పోగలడు అని స్వర్గానికి అంటారు. ఏం చేయాలని దండకారణ్యంలో శివుడు పూజిస్తేనే కొన్ని సంవత్సరాలు తర్వాత శివుడు అనుగ్రహంతోనే పోవాల్సిందే తప్ప ఇంక వీలు పడదు అని అనడంతో ఇదే దండకారణ్యంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ దండకారణ్యంలో శివుడు ఏర్పాటు చేసుకున్న పక్కనే ఎదురుగా తూర్పు దిక్కులో కొలను ఏర్పాటు చేసుకొని ఆ కొలనులో తామర చెట్టుని పెట్టి ఆ తామర చెట్టు కూడా ఒక రోజుకి ఒక పుష్పమే పూస్తుంది. దానికి అందువల్లే చిత్రాల బావి అని పేరు వచ్చింది. ఆ పుష్పాన్ని తీసుకొని వచ్చి రోజు శివుని పూజిస్తూ ఉంటాడు. ఈ రెండిటిని అడవి జంతువుల బారి నుండి కాపాడాలని ఎలా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అదే సమయంలో బ్రహ్మ శాపగ్రస్తుడిలాగా మతిలేని మరిగుజ్జి అవతారంలో తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మను పిలిచి వీటికి కాపలాగా ఉంటావా అని కావలికి ఉండడానికి భోజనంగా పొట్టేలును లేదా జింకను ఒక కళ్ళు కొండను రోజుకి ఇవ్వడానికి ఒప్పందం చేసుకుని ఉంటారు. బ్రహ్మ కూడా శ్రద్ధగా ఒప్పుకొని ఉంటానని అలాగే తింటూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలకు తర్వాత బ్రహ్మకి ఒక ఆలోచన పుట్టి ఈయన రోజు వచ్చి ఇలా పూజ చేస్తూ ఉంటాడు, మనం కూడా ఒకరోజు పూజ చేద్దాము అని అనుకుంటాడు. ఆయన వచ్చేసరికి కొలనులో పూలను తీసుకెళ్ళి పూజ చేస్తాడు. రోజుకి ఒక పుష్పమే కాబట్టి పరశురాముడు వచ్చి చూసేసరికి ఒక పుష్పము ఉండదు, ఇక్కడ పూజ జరిగిపోయి ఉంటుంది. అలాగా బ్రహ్మని వచ్చి ఎవరు వచ్చి చేశారు ఏమైంది అని అడగతా ఇంతలోకి ఏమి జరిగిందో చెప్పడానికి పరశురాముడికి సరైన సమాధానం బ్రహ్మ చెప్పడానికి కారణంగా ఇద్దరికి గర్భాలయంలో 14 సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది. ఇద్దరు దేవతలే కాబట్టి భూమి 4 అడుగులు కిందకి యుద్ధఘాతకానికి వెళ్తుంది. కుంగిపోవడం వల్ల ఈ ప్రదేశాన్ని గుడి పల్లంగా పిలుస్తారు. అది కాలక్రమేణా గుడి మల్లంగా మారింది. ఇంకా ఇదంతా కాదనేసి మిక్కిలి బలవంతుడైన పరశురాముడు బ్రహ్మను భుజాల మీద ఎక్కేసి భూమిలోకి తొక్కేస్తాడు. ఒక పూజించిన రోజుకే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని బ్రహ్మ వెళ్ళిపోదామని వేడుకుంటుండగా శివుడు ప్రత్యక్షమవుతాడు. మన ముగ్గురము ఒకటే అని ఇక్కడ వెలిసి ఉన్నారని ఐక్యం చేసుకొని శివుడు అది కూడా మానవ పురుషాంగ లింగ రూపంలో వెలుస్తూ ఉంటాడు. దేశంలో కూడా ఎక్కడ ఇలాంటివి ఉండదో దేవతలకై శాప విమోచనం కలిగింది కాబట్టి ఈ దేవస్థానానికి పరశురాముడు పూజించాడు కాబట్టి ఈ గుడికి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తారు. సూర్యకిరణాలు ఉత్తరాయణం నుంచి దక్షిణాయన కాలం మధ్యలో ఏదైతే ఉందో ఆ కాలంలో తూర్పు దిక్కు నుంచి ఒక సంవత్సరానికి ఒకరోజు ధ్వజస్తంభం ద్వారా 6 నుంచి 7 లోపు మాత్రమే, అదే విధంగా త్రిమూర్తులకు ఇబ్బంది కలగకూడదని గోడకి 15 రంధ్రాలు ఉంటాయి. అవి తిథులు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కూడా ఉండే తిథుల ద్వారా దేవతలతో సమానంగా పోయి నెక్స్ట్ గోడకి 9 రంధ్రాలు ఉంటాయి. ఆ 9 వచ్చి నవగ్రహాల దేవతలు. రోజుకి ఒకటి తీసుకొని 15 నుంచి తీసుకుంటూ నేరుగా డౌన్ అయ్యి
అరగంట మాత్రమే 6:45 నుంచి 7:15 లోపే తీసుకొని 7 రోజులకి 9 పోయినట్టు నిలువుగా పడతాయి. తర్వాత 7 రోజులు వెనక్కి పోతాయి. ఈ ప్రక్రియ 14 రోజులు జరుగుతుంది. ఒక రోజు మాత్రం దేవుడి పైన నిలుస్తాయి. ఆ తర్వాత 60 సంవత్సరాలకు ఒకసారి భూగర్భ మార్గం నుంచి కాశీ నుంచి గంగాదేవి వచ్చి త్రిమూర్తులను అభిషేకించి అదే రోజున వెళ్ళిపోతుంది. అది ఈ మధ్య కాలం 2005 డిసెంబర్ 4వ తేదీన వచ్చిందని చెప్పుకుంటారు. ఇంత దూరం రాలేని వారు గుడి గురించి ఈ ఆలయంలోని మూల విరాట్ లాంటి అలాగే ప్రతిరూపాన్ని పోలి ఉన్న రూపాన్ని చంద్రగిరి కోటలో మ్యూజియంలో చూడవచ్చు. నాకు తెలిసి మీరు స్వయంగా వచ్చి చూడటమే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ భూ ప్రపంచంలోనే ఎక్కడా లేని అరుదైన రాయితో ఉన్న శివలింగం అని అంటున్నాను. కానీ ఈ భూ ప్రపంచంలోనే లేని రాయి కదండి, అందుకోసం శిలా విగ్రహం కదా. స్వయంగా వచ్చి మీరు కూడా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వచ్చి చూసుకుంటే అంత పుణ్యం కూడా వస్తుందని అనుకుంటున్నాను. దేవతలకే శాపవిమోచన కలిగిన చోటు కాబట్టి మనం చేసిన అరాకొర ఉన్న పాపాలు కానీ ఏదైనా మంచి జరుగుతుందని ఉద్దేశించుకుంటూ మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. స్వయంగా వచ్చి చూస్తే. ఇంకో విషయం, ఈ గుడిలో వచ్చి స్టే చేయాలనుకుంటే దగ్గరలో ఉంటే రేణుగుంట అలాంటి ప్రదేశాల్లో ఉండి వచ్చి వీక్షించి వెళ్ళగలగలని. నాకైతే ఇక్కడ ఏ ఆప్షన్ నాకు కనిపించలేదు. దీన్ని గమనించగలరు. స్టే చేయడం అనేది కొంచెం ఉంటుంది కదా, ఒకవేళ ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం కూడా చూసుకోవాలి. కాబట్టి స్టే చేయడానికి ఎటువంటి రూమ్స్ కానీ అలాంటివి అవైలబుల్లో దగ్గర అయితే లేవు. కొంచెం 6-7 కిలోమీటర్లు ఉన్న రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర కానీ, లేదంటే కొంచెం తిరుపతి దగ్గర నుంచి కానీ వచ్చి చూసుకొని వెళ్ళేటట్టు దగ్గరలో ఉండేదానికి కొంచెం చూసుకోండి. ఇక్కడికి రావాలంటే ప్రైవేట్ వెహికల్స్లో రావాల్సిందేనండి. ట్రైన్స్ అలాంటివి డైరెక్ట్ ఏం లేవు. గవర్నమెంట్ బస్సెస్ కావాలంటే టైం టు టైం ఉంటాయి. అవి కొంచెం చూసుకొని రావాల్సిందే ఉంటుంది. అది కొంచెం గమనించుకొని రావాలరు. తప్పకుండా చూడవలసిన గుడి అండి ఇది. త్రిమూర్తులే కొలువైన ఒకే దగ్గర ఎక్కడ ఈ భూప్రపంచం మీద ఎక్కడా లేనట్టే. అలాగే ఇంకా వెతికి బయటే పడనివి ఇంకా ఎన్నున్నాయో ఇక్కడ. ఒకసారి తెచ్చి చూస్తేనే తెలుస్తుంది. తెలియనిది ఇంత మహిమ ఉన్న గుడి దగ్గరికి వచ్చి చూసి ఏమో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కొన్ని క్షేత్రాల్లో పెద్ద క్షేత్రాలు తిరిగి చూసుంటాము. అలాంటి క్షేత్రమే ఉంటుంది. అక్కడ పెద్దగా తెలియని విషయాలు ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ ఇంకా బయటపడని విషయాలు కూడా ఉన్నాయి. ఒకసారి వచ్చి మన పాపంలో ఏమైనా ఉన్నా కొన్ని చూసుకున్న మంచి క్షేత్రంలో దర్శించుకున్నామన్న ఒకటి ఉంటుందని నేను భావిస్తున్నాను. అందరూ వచ్చి మీకు మంచి జరగాలని కోరుకుంటూ వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాను. వచ్చి ఇంత మంచి గుడిని జీవితంలో మళ్ళీ చూడలేమో, ఒకసారి వచ్చి దర్శించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మంచి అవకాశం మళ్ళీ రాదేమో. ఎక్కడా లేని ఈ గుడి కదండి. मे श्रीरामच मे ज्येष्ठञ्च म आधिपत्यञ्च मे मञ्जुश्च मे भामश्च मेऽम्बश्च मेऽम्भश्च मे जयमाच मे महिमाच मे परिमाच मे प्रथिमाच मे पुष्पाच मे द्रागुजाच मे वर्धञ्च मे वृद्धिश्च मे सत्यञ्च मे श्रद्धाच मे जगच्च मे तनञ्च मे वधश्च मे तुजश्च मे क्रीडाच मे मोदश्च मे जातञ्च मे जनिष्यमानञ्च मे सूक्तञ्च मे सुकृतञ्च मे वित्तञ्च मे वेद्धञ्च मे भूतञ्च मे भविष्यश्च मे सुखञ्च मे सुपथञ्च मे अर्धञ्च मे अर्धश्च मे कप्तञ्च मे कप्तिश्च मे मतिश्च मे सुमतिश्च